హాయ్ అండి. మనం దొండపాదును కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దొండపాదు కోసమైతే ఫస్ట్ మనం దొండ తీగని తెచ్చుకొని పెట్టుకోవాలి. సీడ్స్ పెట్టుకోవచ్చు కానీ అది కొంచెం మేల్ అండ్ ఫీమేల్ మొక్కల్ని వెతుక్కొని పెట్టుకోవాలంట వచ్చాక. దాని బదులు మనం ఏంటంటే కాసే చెట్లుంటాయి కాబట్టి ఎవరన్నా తీగిస్తే ఈజీగా మనం ఆ తీగ నుంచి పెట్టుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్. అంతేకాకుండా మనం ఈ దొండ తీగ పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఎక్కడ పెట్టినా ఈజీగా వచ్చేస్తది. నేనైతే కోకోపీట్‌లో పెట్టుకున్నాను. రూట్ ఫార్మేషన్ అన్నది చాలా జరిగింది. గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా గానీ దొండ తీగని ఈజీగా పెంచుకోవచ్చు తెచ్చుకొని. ఈ కొమ్మకైతే చిగురు వస్తదనుకుంటున్నా. ఎందుకంటే రూట్ ఫార్మేషన్ బానే ఉంది. అందుకని దీన్ని మళ్ళీ సేమ్ అక్కడే పెట్టేసి దానికి కొంచెం గ్యాప్ అన్నది ఉంచి కోకోపీట్ పెట్టేశాను. ఈ కొమ్మలకేంటంటే చిగురొచ్చిన రైట్‌కి 2 ఇంచెస్, లెఫ్ట్‌కి 2 ఇంచెస్ కొమ్మలన్నది ఉంచేసి కట్ చేసేస్తున్నాను. మనకి మళ్ళీ అది రూట్ ఫార్మేషన్ ఉంది కాబట్టి మట్టిలో ఈజీగానే వచ్చేస్తది. ఈ 3 కొమ్మలు కూడా సెపరేట్ చేసి 3 బ్యాగుల్లో వేస్తాను. ఈ చివర రూట్ ఫార్మేషన్ అనేది చాలా జరిగింది కానీ ఎందుకో చిగుర్లు రాలేదు. మేబీ వస్తాయి అనుకుంటున్నా. వస్తే మాత్రం ఈ మిగిలిన 3 కొమ్మలు కూడా కలిపి అంటే వస్తాయి కదా! ఇప్పుడు రాలేదని చెప్పి 3 కొమ్మలు మళ్ళీ సేమ్ ప్లేస్‌లో నాటేశాను. వాటిలో ఏయైనా చిగుర్లు వస్తే మాత్రం ఇలాంటి బ్లాక్ కలర్ టబ్ ఒకటి ఆల్రెడీ ఉంది. దాంట్లోనే 3 కలిపేసేస్తా. ఎందుకంటే పెద్దదే కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రూట్ ఫార్మేషన్ ఉంది కాబట్టి తప్పకుండా వస్తాయనే అనుకుంటున్నాను. మీకు కూడా ఏమన్నా పాదుల మీద ఇంట్రెస్ట్ ఉంటే దొండపాదును కూడా ఈజీగా పెంచుకోండి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా తొందరగా వస్తుంది. చాలా ఈజీగా మీరు ఎలా పెట్టినా ఈజీగా గ్రోత్ అన్నది అవుద్ది. నేనైతే వీటిని ఇలాగా బ్యాగుల్లో ఒకటి చొప్పున వేసేసుకుంటున్నాను. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి కొత్తే కాబట్టి నాకు కొన్ని మొక్కలు కొత్తే. ఇందులో దొండపాదు ఒకటి. వీటిని పెట్టడం వరకు అయితే బాగానే పెట్టాను. ఇక మీద వీటి గ్రోత్ కూడా చూడాలి ఎలా ఉంటుందన్నది. అందుకే 2 వేరియేషన్‌లో చూద్దామని చెప్పి కొన్ని ఇలా బ్యాగ్‌లో పెడుతున్నాను. ఇంకొంచెం ఏదైనా మొక్కలు వస్తే కొంచెం పెద్ద టబ్‌లో కూడా పెడతాను. మనకి దొండకాయలు హార్వెస్ట్ అయిపోయినాక మనం మొత్తం ఆ మట్టి, ఆ వేర్లతో మొత్తం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ తీగతోటి దొండపాదు అన్నది స్టార్ట్ చేసుకోవాలంట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.